ఓం అస్మద్గురుభ్యో నమః. ఇవాళ మనం శ్రీ వైష్ణవుల లక్షణాలు చూద్దాం. శ్రీ భాష్యకారులు శ్రీరంగంలో శ్రీ భాష్యం బోధిస్తున్న రోజులలో ఒక శ్రీ వైష్ణవ స్వామి ఆయన సేవలో చేరాలని వచ్చారు. శ్రీ వైష్ణవుడు ఎలా ఉండాలి అని అడిగారు. ఆ ప్రశ్న విన్న రామానుజులు చిరునవ్వు చిందించి అతనికి సరైన మార్గాన్ని చూపించారు. ఈ విషయం గురించి పెరియ తిరుమల నంబి గారి వద్దకు వెళ్లి తెలుసుకోండి అని చెప్పారు. రామానుజుల మాట విని ఆ స్వామి పెరియ తిరుమల నంబి గారి దగ్గరకు వెళ్లారు. నంబి గారు ఆయనను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి మాట్లాడారు. అప్పుడు ఆ స్వామి నంబి గారిని, స్వామి, శ్రీ వైష్ణవుడు ఎలా ఉండాలో నాకు బోధించండి అని అడిగారు. దానికి నంబి గారు, మీరు 4 రోజులు ఇక్కడ ఉండగలరా అని అడిగారు. ఆ స్వామి వెంటనే, ఆహా, తప్పకుండా ఉండగలను అని చాలా సంతోషంగా చెప్పారు. 4 రోజుల పాటు అక్కడ స్వాములందరికీ భోజన సేవ జరిగింది. మొదటి రోజు ఆ వైష్ణవ స్వామిని పిలిచి బ్రహ్మచారులతో కలిసి భోజనం పెట్టారు. చిన్నవారితో కలిసి భోజనం చేయడం ఆయనకు ఏమాత్రం తక్కువగా అనిపించలేదు. కానీ ఆనందంగా స్వీకరించారు. రెండవ రోజు అధ్యాపకులతో కలిసి భోజనం చేసేలా ఏర్పాటు చేశారు. పెద్దలతో కలిసి కూర్చొనే అవకాశం దక్కిందని ఆయనకు తృప్తి కలిగింది. కానీ ఎక్కడా గర్వం చూపలేదు. మూడవ రోజు బ్రహ్మవేత్తల మధ్య కూర్చొని భోజనం చేసే భాగ్యం లభించింది. ఈ రోజు స్వామి ప్రసాదం ఇలా లభించింది అని భావించి ఆనందంగా స్వీకరించారు. ఇక 4వ రోజు ఉత్సవాలు ముగిసిన తరువాత ఆయన నంబి గారిని అడిగారు, స్వామి, ఇప్పుడైనా నా ప్రశ్నకు సమాధానం చెప్పగలరా అని. అప్పుడు నంబి గారు నవ్వుతూ ఇలా చెప్పారు, శ్రీ వైష్ణవుడు ఉప్పులా ఉండాలి, కొంగలా ఉండాలి, కోడిలా ఉండాలి, నీలా ఉండాలి అని ఒక్క వాక్యంలో బోధించారు. ఈ మాటలు విన్న ఆ శ్రీ వైష్ణవ స్వామికి ఏమీ అర్థం కాలేదు. కానీ మరింతగా ప్రశ్నించలేక ఆయనకు నమస్కరించి తిరిగి శ్రీరంగానికి వచ్చి రామానుజుల దగ్గరకు వెళ్లారు. అప్పుడు రామానుజులు, వెళ్ళిన పని ఎలా అయ్యింది అని అడిగారు. వారేదో ఒక వాక్యం చెప్పారండి, కానీ నాకేం అర్థం కాలేదన్నారు. అయితే వారు ఏమన్నారో చెప్పండి అని అడిగారు రామానుజులు. నంబి గారు చెప్పిన మాటలను యథావిధంగా చెప్పారు. అది విన్న రామానుజులు నవ్వుతూ, స్వామి, ఆ మాటల్లో ఎంతో గొప్ప ఉపదేశం ఉంది అని ప్రారంభించారు. ఉప్పులా ఉండాలి శ్రీ వైష్ణవుడు అంటే ఏమిటో తెలుసా మీకు అని అడిగారు రామానుజులు. అలా అడిగి ఆయనే చెప్పబోతున్నారు ఇప్పుడు. ఉప్పును ఎన్ని విధాలుగా మార్చినా అది తన ఉప్పదనాన్ని విడిచిపెట్టదు. అలాగే శ్రీ వైష్ణవుడు కూడా ఇతరులు ఎలా ప్రవర్తించినా, తిట్టినా, బాధ పెట్టినా తనలోని దయాగుణాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు అని చెప్పారు. ఉప్పు లోపలైనా బయటైనా ఒకే రుచి ఉంటుంది. శ్రీ వైష్ణవుడు కూడా తన త్రికరణాల్లో ఏకరూపంగా ఉండాలి. అంటే మనసులో ఏది తలుస్తారో మాటల్లో కూడా అదే చెప్పాలి, పనిలో కూడా అదే చేయాలి అని త్రికరణ శుద్ధి ఉండాలి అన్నమాట. ఇంకా ఉప్పు ఏ పదార్థంతో కలిసినా తన రుచిని నిలుపుకుంటూ ఆ పదార్థానికే మంచి రుచి తీసుకొస్తుంది. అలాగే శ్రీ వైష్ణవుడు కూడా ఎవరితో ఉన్నా తన ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. తన ప్రవర్తన, తన బోధనల ద్వారా ఇతరులలో మంచి గుణాలను వెలిగేలా చేయాలి. ఇలా రామానుజులు వివరించగా ఆ శ్రీ వైష్ణవ స్వామి ఆనందంగా తల ఊపారు. ఇంకా కొంగలా ఉండాలి అన్న మాటకి అర్థమేమిటో తెలుసా? కొంగ ఎంత తెల్లగా నిర్మలంగా ఉంటుందో అలాగే శ్రీ వైష్ణవుడు తన మాటల్లోనూ ప్రవర్తనలోనూ సాత్వికతను చూపించాలి. అంతేకాదు, కొంగ నీటిలో నిల్చున్నప్పుడు అలలు తాకినా కదలకుండా తన లక్ష్యం సాధించే వరకు స్థిరంగా ఉంటుంది. అలాగే శ్రీ వైష్ణవుడు కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా, సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా తన ధర్మాన్ని వదలకుండా స్థిరంగా నిలబడి దానినే ఆచరిస్తూ ప్రచారం చేస్తూ ఉండాలి. ఇంకొక విషయం కూడా ఉంది. కొంగ కడుపు నిండిందని తృప్తి పడదు. తన పిల్లలకు కూడా ఆహారం తీసుకువెళ్లి వాటిని పోషిస్తుంది. అలాగే శ్రీ వైష్ణవుడు నేను మాత్రం తరిస్తే చాలు అని అనుకోకూడదు. తనతో పాటు సమాజాన్ని, తన కుటుంబాన్ని కూడా మంచి మార్గంలో నడిపించేందుకు ప్రయత్నించాలి. శాస్త్రంలోని మంచి విషయాలను గ్రహించి వాటిని అందరికీ బోధించాలి. ఇలా రామానుజులు వివరించగా శ్రీ వైష్ణవ స్వామి తలంచి నమస్కరించారు. కోడిలా ఉండాలి అన్న దానికి అర్థం ఏమిటంటే, కోడి తుక్కులో నుంచి అవసరం లేనివి తన కాళ్ళతో పక్కకి నెట్టేసి తనకు
పనికొచ్చే దానిని మాత్రమే ముక్కుతో తీసుకుంటుంది. అలాగే శ్రీ వైష్ణవుడు కూడా ఈ ప్రపంచంలో ఉన్న వాటిల్లో రజోగుణం తమోగుణం ఉన్న పదార్థాల్ని పారేసి సాత్వికమైన వాటినే స్వీకరించాలి. అదే ఆ మాటల అర్థమని రామానుజులు చెప్పారు. అది విన్న శ్రీ వైష్ణవ స్వామి చేతులు జోడించారు. తరువాత ఆశ్చర్యంగా, మరి నాలాగా ఉండాలి అన్నారేమిటి అని అడిగారు. అప్పుడు రామానుజులు ఆయన వైపు చూసి చిరునవ్వు చిందించారు. మీరు వారి దగ్గర 4 రోజులు ఉన్నారు కదా, మొదటి రోజున చిన్నపిల్లలతో, రెండవ రోజు అధ్యాపకులతో, మూడవ రోజు పండితులతో కలిసి భోజనం పెట్టారు. ఎందుకు ఇలా చేశారు అని మీరు అడగలేదు. అలాగే మీలో ఎలాంటి అసంతృప్తి కూడా చూపలేదు. శ్రీ వైష్ణవుడు పెద్దలు ఏమి చేసినా దాని వెనక ఒక అర్థం ఉంటుందని తెలుసుకోవాలి. తొందరపడకూడదు. తెలియని వారు ఏదైనా అన్నా అది కూడా మన మంచికే అనుకొని ఓర్పుగా ఉండాలి. ఈ లక్షణం మీలో వారికి కనిపించింది. అందుకే మీలాగా ఉండాలి అని చెప్పారు రామానుజుల వారు. ఈ విధంగా శ్రీ వైష్ణవుడు ఎలా ఉండాలో తెలియజేసే ఈ ఘట్టం వైష్ణవులందరికీ ఆదర్శంగా నిలిచింది. శ్రీ వైష్ణవులు అంటే ఎవరు? ఏ కంఠలగ్న తులసి నలినాక్షమాలాః, ఏ బాహుమూల పరిచిర్హిత శంఖ చక్రాః, ఏ వాలలాట ఫలకేన స దూర్ధ్వపుండ్రాః, తే వైష్ణవా భువనమాసు పవిత్రయంతి. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, శ్రీ మహావిష్ణువును భక్తితో సేవించే వారందరూ వైష్ణవులే. వారి కంఠంలో తులసిమాలలు అలంకరించి ఉంటాయి. భుజాలపై శంఖ చక్రాల గుర్తులు, నుదిటిపై ఊర్ధ్వపుండ్రం ప్రకాశిస్తూ ఉంటుంది. వారి వల్ల చుట్టూ ఉన్న ప్రపంచం పవిత్రంగా మారుతుంది. అష్టాక్షరి ద్వయమంత్రాల స్మరణతో ఎప్పుడూ శ్రీమన్నారాయణ్ణి ధ్యానించేవారు శ్రీ వైష్ణవులు. వారు ఉప్పులా, కొంగలా, కోడిలా ఉండాలనే ఉపదేశం ఎంతో గొప్పది. ఈ భావాలను మనలో పెంపొందించుకుంటే ఈ భూమి పరమపదంలా మారుతుంది.